మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అలంకరించిన వాళ్ళందరికీ కూడా దీనితో పాటు రైతు సోదరులకి, ప్రెస్ కి, లీడర్లకి అందరికీ కూడా నా నమస్కారం. వ్యవసాయ యాంత్రీకరణ ప్రోగ్రాము ఇండివిజువల్ అంటే ఒక్కొక్క రైతు వారీగా ఇవ్వడం అనేది గత 5 ఏళ్ళు అయితే చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇండివిజువల్ రైతులకి వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా భారీ ఎత్తున చేపట్టడం జరుగుతుంది. ఇది కూడా పాత బడ్జెట్ సార్. 24, 25, 25, 26కి ఏ రైతు ఏది కావాలన్నా కూడా ఇవ్వడానికి అవకాశం చాలా పుష్కలంగా ఉంది సార్. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాము. దీనితో పాటు నేను నర్సరావుపేట సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ లో కూడా అగ్రికల్చర్ ఆఫీస్ గా చేస్తున్నాను సార్. మన జిల్లాకు వచ్చేసరికి 23,437 మట్టి నమూనాలు కూడా టార్గెట్ గా నిర్దేశించడం జరిగింది. ప్రతి రైతు సేవా కేంద్రంలో సిబ్బంది రైతులను కలిసి రైతులు కూడా ఫీల్డ్కు తీసుకెళ్లి మట్టి నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించడం, అక్కడ నుంచి మట్టి నమూనా పరీక్షించి ఎస్ఎస్సి కార్డులు కూడా ఇవ్వటము. దానితో పాటు ఏదైనా సూక్ష్మ పోషక లోపాలు కనుక ఉన్నట్లయితే సూక్ష్మ పోషక లోపాలు కూడా సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనితో పాటు వేసవిలో పచ్చిరొట్ట పైర్లైన జీలుగా, జమ్ము, పిల్లిపెసర ఇవన్నీ కూడా 50% రాయితీ మీద అందించడం జరుగుతుంది. రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఎందుకంటే మిరప తోట అంటే 25 నుంచి 30 బస్తాలు ఎరువులు వేస్తూ ఉన్నారు. మన పొలాలంతా చౌడుబాటు పోయేటట్టు చేస్తా ఉన్నాము. అట్లా కాకుండా పచ్చిరొట్ట కనుక పైర్లు పండించుకొని కొత్త దశ వరకు రాణించేసి భూమిలో కలిగి దున్నితే ఎంతని కర్బన శాతం పెరుగుతుంది. తద్వారా భూమిలో కోట్ల సూక్ష్మ జీవులన్నీ కూడా అభివృద్ధి చెంది భూమిలో నిల్వ ఉన్న పోషక పదార్థాలు మొక్కకు లభించే రూపంలోకి వస్తాయి. కనుక ప్రతి రైతు కూడా డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చే ఈ సబ్సిడీని అందిపుచ్చుకొని తక్కువ పెట్టుబడితోటి నాణ్యమైన అధిక దిగుబడి సాధించుకోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుచున్నాం. నమస్కారం తెలుసుకుంటూ ఈ రోజున దరిదాపు మన వెలుగొండలో 23 లక్షలు. ఈ రోజున మన చంద్రబాబు గారు మన బడ్జెట్ లో కూడా దరిదాపు రైతులకి ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టడం జరిగింది. ఇలాగా రైతుల పక్షపాతంగా మన ఎన్డీఏ కూటమి ముందులో సాగిపోతుంది. అలాగే పోయిన 5 సంవత్సరాల్లో కూడా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులు మరణిస్తే వారి ప్రతి ఒక్కరికి కూడా ₹1,00,000 చొప్పున పరిహారం ఇచ్చి ఆదుకోవడం జరిగింది. ఈ ఎన్డీఏ కూటమి ఇలాగనే అన్ని సబ్సిడీలు రైతులకు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను రైతుగానే మాట్లాడతా, రాజకీయ నాయకుడుగా కాదు. అందరూ వినండి. చాలా సంతోషం. ఈ రోజున అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 3వసారి 4వసారి వచ్చిన తర్వాత మళ్ళా రైతులకు ఆలోచన చేసి ఈ రోజున మనకు సంబంధించినటువంటి సబ్సిడీ మీద యంత్ర పరికరాలను ఇస్తా ఉన్నారు. ఈ రోజున దాదాపు మరి 134 మందికి 21,35,000 విలువ కలిగినటువంటి పరికరాలను మనకు అందజేయడం జరుగుతుంది. దీన్ని మన రైతు సోదరులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ తెలుసు, మా హయాం నుంచి కూడా తర్వాత ఈ ఆంజనేయులు గారు ఉన్నప్పుడు కూడా మన తైవాన్ స్క్వేర్ అంటే మనకు చాలా డిమాండ్ ఉండేది. తర్వాత ఇతర గొర్రెలు వచ్చినాయి. తర్వాత ఇప్పుడైతే రోటావేటర్లు, మామూలు గొర్రెలు అన్ని కూడా వస్తున్నాయి. మనకు ఉపయోగపడేవి, నిత్యం మనం వాడుకునేవి. ఇలాంటి సభను ఏర్పాటు చేసినటువంటి ఏవో వరలక్ష్మి గారికి సబ్సిడీ, ఏవో వరలక్ష్మి గారికి, అదే విధంగా ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాగసేని గారికి, గోవింద్ గారికి, అదే విధంగా మురళి గారు, సుబ్బారావు గారు, గౌరవ పెద్దలు కడపాటి వెంకటరావు గారు, నాగేశ్వరరావు గారు, పేరయ్య గారు, జానీ గారు, పూర్ణ గారు, అంజిరెడ్డి గారు, ఇంకా గౌరవ పెద్దలందరూ రావడం జరిగింది. సోదరులారా, నేను మీ అందరూ కూడా మనం చేసేది ఒకటి. నేను ఒక రైతుగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఆలోచన చేయండి. ఇందాక మన రైతు సోదరుడు బ్రహ్మాండం 30 ఎకరాలు పండించారంటారు. ఇది ఒడ్లు 1000 బస్తాల పైన. చాలా సంతోషం తమ్ముడు. నా విజ్ఞప్తి ఒకటేనయ్యా, 10 సంవత్సరాల క్రితం మహానుభావుడు తిరుమలరావు గారు కొచ్చర్లో ఆయన ఉండేవాడు. ఆయన ఒక సభలో నాకు పరిచయం అయితే ఏమంటే కొద్దిగా ఆర్గానిక్ వ్యవసాయం నాకు నేర్పండి అంటే ఆయన స్వయంగా మా ఊరు వచ్చి మాకు లింగలపాలెం కొండ దగ్గర ఆవులు ఉంటే ఆవులు ఉన్నటువంటి షెడ్డు దగ్గరకు వచ్చి ఆయన ఏ విధంగా జీవామృతం చేయాలి, ఆ పొలానికి వచ్చి ఈ పొలాన్ని ఏ విధంగా మనం మరలా బాగు చేసుకోవాలని చెప్పి ఆయన పచ్చి రొట్టెలు వేయించడం. తర్వాత ఆ సమయం వచ్చినప్పుడు జిల్లెడ, తంగెడ, అదే ఎంపలాకు మొత్తం కూడా నేను ఎక్కడెక్కడ దొరికేది చెరువు కట్ల మీద తీసుకొచ్చి దాన్ని దుక్కి చేయడం జరిగింది. జీవామృతం కావడం జరిగింది. మొదటి సంవత్సరం 7 బస్తాలు అయింది.
రెండో సంవత్సరం 10, 3, 15 ఆ విధంగా ఈ సంవత్సరం నాకు 35 బస్తాలు అయింది. మొట్టమొదటి నేను వేసినప్పుడు మా 3 గ్రామాల రైతులు నన్ను ఎగతాళి చేశారు. ఏనేంది ఈ పిచ్చి ఏంది? నేను రాను దాన్ని 35 బస్తాల స్థాయికి పెంచాను. మా 3-4 గ్రామాల రైతులు ప్రతి వారు కూడా వచ్చి అబ్జర్వ్ చేస్తా ఉంటారు. అంటే భూసారాన్ని మనం పెంచగలిగినట్లయితే మంచి ఆహారాన్ని మనమే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా మనం చేసేది ఒకటి, కనీసం మాగాడి ఉన్నటువంటి రైతులు అరెకరమైన పండించండి. మీరు తినేదానికన్నా మనకు అన్ని దొరికాయి. మనకి నెయ్యి దెబ్బలు ఉంటాయి, అదే విధంగా గొర్రెలు దొరికింది. వాటన్నిటిని కూడా ఒక అరెకరం పంటలు వేసుకోండి, ఒక ఎకరం పంటలు వేసుకోండి. ఏదైతే మనకు దొరుకుతాయో వాటిని చేయండి. ఈ జీలుగా ఇవన్నీ ఉన్నాయి, వీళ్ళు ఇచ్చే సబ్సిడీ గురించి వాటిని కూడా పెంచి దాన్ని కూడా తొక్కించండి. ఇది నేను ఒక రైతుగా సాధించినటువంటి సంతృప్తి. నాకు ఇది విజయం అని నేను తృప్తిగా ఉన్నా. నేను ఈరోజు దాదాపు 150 బస్తాలు అయింది. 150 నేను తినగా మిగిలినవన్నీ కూడా కాశీనాయన ఆశ్రమాలు, శ్రీశైలం, ఎక్కడైతే గుళ్ళు గోపురాలు ఉంటాయో అక్కడికి నేను పంపించడం జరుగుతుంది. మదమంచిపాటి దగ్గర ప్రతి సంవత్సరం రైతు సోదరులకి, ఎడ్ల పందాలు వచ్చే వాళ్ళకి ఈ ఆహారాన్ని పెట్టి నేను తృప్తి పొందుతున్నా. అంటే రైతుకు అనేది కూడా ఒక తృప్తి ఉండాలి. మనం పండించే ఆహారాన్ని మనం తినాలి, మిగిలినటువంటి 10 మందికి పెట్టాలి. దీన్ని దయచేసి ఈ నియోజకవర్గంలో ఇప్పటికే కొంతమంది తయారు చేస్తున్నారు. మహానుభావుడు తిరుమలరావు గారు కాలం చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో నేను దిలీప్ గారని ఇక్కడ మన ఫ్యాక్టరీ పెట్టారు, ఆయన కూడా చెప్పడం జరిగింది. అయ్యా నువ్వైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నా, ఆయన కొన్ని రకాలైనటువంటి గడ్డిని పండించి ఆయన ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు. నువ్వైతే బాగానే ఉన్నావు, కోట్లు సంపాదించావా? ఈ నియోజకవర్గంలో రైతులకి ఆయనకి ఎక్స్పోర్ట్ ఉంది. కొంతమంది కన్నా ఈ విధానాన్ని నేర్పినట్టయితే రైతులు బలపడతారు, ఆర్థికంగా బలపడతారంటే తప్పనిసరిగా జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఒక సభ నిర్వహిస్తారని చెప్పారు. తప్పనిసరిగా ఆ మీటింగ్ కూడా మీరందరూ రావాలని కోరుతున్నా. అదేవిధంగా వ్యవసాయ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను మనం చేసిన ఒకటి, తప్పనిసరిగా మీరు కూడా ఆర్గానిక్ వ్యవసాయాన్ని మన ముఖ్యమంత్రి గారు ప్రోత్సహిస్తా ఉన్నారు. తప్పనిసరిగా ఆర్గానిక్ వ్యవసాయంలోకి పండ్ల తోటలని, అదేవిధంగా మిర్చిని అన్ని పండించవచ్చు మనం. అయితే తొలి 2-3 సంవత్సరాలు కొంచెం ఇబ్బంది ఉంటుంది, పురుగులు ఎక్కువ వస్తాయి. తదుపరి ఆ ప్రాంతం మొత్తం కనుక మనం తయారు చేసుకోగలిగినట్టయితే మనతో పాటు మన నియోజకవర్గానికి, మన రాష్ట్రానికి కూడా మంచి ఆహారాన్ని పండించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. తప్పనిసరిగా ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో ఎక్కువగా మనకి పండ్ల తోటలు పంచేటటువంటి అవకాశం అటు రోజెల్లానండి బొల్లాపల్లి మండలంలో ఉంది. మనకి సమృద్ధిగా నీరు అందుతూ ఉంది, బోర్లకు నీళ్ళు వస్తున్నాయి. మన అదృష్టం బాగుండి నాగార్జున సాగర్ ఫుల్గా నిండుతూ ఉంది, ఆ నీళ్లు వస్తున్నాయి, గులకమ్మ నీళ్లు ఉన్నాయి. ఎక్కడా నీటికి ఇబ్బంది లేదు. మనకి పంటలు పండించే దాంట్లోనే కొంచెం మార్పు రావాలా. మార్పు రాకపోతే ఏమంటే మిర్చి అంటారు. మిర్చి రైతులకి మా చేను పక్కన ఆయన కూడా ఆ కోటపనాల్లో మిర్చి పండిస్తున్నారు. ఎల్లటూరు నుంచి వచ్చి కూడా పండిస్తున్నారు. మా ఊరు బండి కల్లారా చూస్తున్నా 35 బస్తాల నుంచి 40 బస్తాలు వేస్తున్నారండి. ఆ పైరు వాడు మొక్క పెట్టిన దగ్గర నుంచి చివరి వరకు 25 నుంచి 30 సార్లు మందు కొడుతున్నారు. ఎంత దారుణం, ఆహారం ఎంత విషం అవుతుంది. ఆ మిర్చి తింటే అసలు మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాదా, హార్ట్ అటాక్ రాదా? మనమే విషయాన్ని తయారు చేస్తున్నాం, దీనికి నియంత్రణ లేదు. కనీసం ఐటీసీ వాళ్ళు పొగాకు పండించేదానికి వారికి బ్రహ్మాండమైనటువంటి యంత్రాంగం అవుతుంది. ఇది ఈ మోతాదులు ఎరువేయాలా, ఈ మోతాదులను మీరు కొట్టాలా, ఈ పొగాకుని విషం కాకుండా కాపాడాలని ఒకటి చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ వ్యవసాయానికి సంబంధించి మనకు నియంత్రణ లేదు. మన ఇష్టం, నువ్వు ఎన్ని బస్తాలైనా వేసుకోవచ్చు. ఒక్క తడికి 4 బస్తాలు వేస్తారు. ఆ నీళ్ళు ఆరక ముందే మళ్ళీ వేస్తారు. వాడు ఏంటంటే నీ దావాతులు అంటే వాడు అదేంటంటే మా 30 క్వింటాలు అయితే 20 క్వింటాలు. ఈ సంవత్సరం ఏమైంది, ఏయంగా చేదని చివరికి అది పంట తగ్గింది, రేటు తగ్గింది. ఈ రేటు తగ్గడానికి కారణం ఏంటండి? ఖచ్చితంగా మనం టెస్టుకు పోతే పాయిజన్ శాతం ఎక్కువ ఉంది. ఇదొక మార్కెట్లో ఖచ్చితంగా ఇదొక కారణం. బట్ కొంత మార్పు రావాలి. ఖచ్చితంగా కొచ్చర్లో మంచి రైతులు ఉన్నారు, నాకు సహాయం చేసేటువంటి రైతులు కూడా ఇక్కడ కూడా ఇచ్చున్నారు. ఆ వ్యవసాయ విధానాన్ని కొంచెం మార్పు చెందాలి. అప్పుడే మనకి మంచి ఆరోగ్యం వస్తుంది. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు తప్పనిసరిగా మనం అందరం కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తుని ఊహించగలిగినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మనకు రావడం మన అదృష్టం. ఇక్కడ మన గౌరవ శాసనసభ్యులు కూడా తప్పనిసరిగా ఆ ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి రైతులకు లభించేటువంటి అన్ని కార్యక్రమాన్ని రైతులందరికీ అందిస్తారు. అయ్యా ఇక్కడ పార్టీలు, కులాలు, మతాలు వచ్చినటువంటి ప్రతిదాన్ని ఈ 134 మందిలో అన్ని కులాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ వివక్ష లేదు, వివక్షకు ఒప్పుకోరు. నేను గతం జోలిపోను కానీ తప్పనిసరిగా రేపు 20,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇవ్వబోతున్నారు. తప్పనిసరి ప్రతి రైతు కూడా ఇది వాస్తవం. ఎందుకంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా అమలు పరుస్తున్నారు. కాబట్టి ఉన్న వాస్తవాలను గమనించండి.
వ్యవసాయ విధానాన్ని మార్చండి, మనమందరం కూడా ముందుకు రావాలని సదంగా పూర్తి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు లగడపాటి గారికి, పెమ్మసాని గారికి, ముందు సుబ్బారావు గారికి, అయ్యా నాగసీని గారు, ఏమయ్యా మురళి గారు, ఇప్పుడు యాడ్ చైర్మన్లు అయ్యారు మీరు, మీ ఇద్దరు గోవింద్ గారు, మీరు తప్పనిసరిగా మీరు మాత్రం పంట పండించి మీకు జీవి ఆంజనేయులు గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు ప్రాక్టికల్ గా చూపించాలని ఒక రైతుగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ సొసైటీ ప్రెసిడెంట్ చాలా మంది, అంజిరెడ్డి గారితో సహా చాలా మంది ఉన్నారు. ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి 8 మంది సొసైటీ ప్రెసిడెంట్ రాబోతున్నారు. వారు కూడా ఈ వ్యవసాయ విధానాన్ని మనమే కనుక ప్రాక్టికల్ గా మారినట్లయితే కొంత అది మార్పు ఖచ్చితంగా నియోజకవర్గంలో కనపడింది. మన గౌరవ చీఫ్ విప్ గారు దాన్ని ప్రోత్సహిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ప్రభుత్వ కార్యక్రమాల గురించి వారు వివరిస్తారు. వచ్చినటువంటి రైతు సోదరులందరూ కూడా ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి సబ్సిడీలో వచ్చేటటువంటి యంత్రపరం ఇందులో ఒక్కటి కూడా వేస్ట్ పోయేది. ప్రభుత్వం ఈ రోజు ఇస్తున్నటువంటి ప్రతిదీ మనకు ఉపయోగపడేది. ఆ ప్రభుత్వం ద్వారా మనం పోయి కొనుక్కుంటాం. బయట నాగల సెట్లు ఇస్తున్నారు, గొర్రె సెట్లు ఇస్తున్నారు, ఇత్తనాలు గొర్రెలు ఇస్తున్నారు, మామూలు గొర్రెలు ఇస్తున్నారు, తగిన స్పేర్లు ఇస్తున్నారు. ఇవన్నీ మనకు ఉపయోగపడేవి, ప్రతినిత్యం మనం వాడుకునే. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవాలని మీ అందరూ కూడా కోరుకుంటూ వచ్చినటువంటి రైతు సోదరులకి, ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసినటువంటి అగ్రికల్చర్ కమిటీ వారికి, మన గౌరవ శాసనసభ్యుల వారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అలాగే మన ఫెర్టిలైజర్ అసోసియేషన్ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, రైతు సోదరులందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. గత ప్రభుత్వంలో మొదటి 2 సంవత్సరాల సబ్సిడీలో ఓ తైవాన్ స్పేర్ కూడా ఇలా గత 5 ఏళ్ల పాలనలో, చివరిలో మళ్ళీ ఏదో ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి ఏదో కొద్దిగా రైతులకి ఇవ్వకుండా వైసీపీ నాయకులకి గ్రూపుల పేరుతో వైసీపీ నాయకులకి పనిచేశారు సబ్సిడీ పరికరాలు అని చెప్పి. కానీ గత ప్రభుత్వంలో రైతులకి అందించిన పాపాల బోల రైతులకి మేం చేయలేకపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడున్నా రైతు ఆర్థిక ప్రగతి నంబర్ 1 లో ఉంది. 2014-19లో ఆంధ్రప్రదేశ్ రైతాంగం సాధించిన ఆదాయం దేశంలో ఆధారం ఇండియాలో నంబర్ 1 వచ్చింది. భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం, రైతు తలసరి ఆదాయంలో ఎలా వచ్చింది? చంద్రబాబు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అగ్రికల్చర్ ఆఫీసర్స్ ని, వ్యవసాయ శాఖని సమర్థవంతంగా రైతులకు సేవలు అందించారు. బాగా పనిచేసేట్టు చేశారు. సబ్సిడీలో వ్యవసాయ పరికరాలు ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర చూశారు. ఆ విధంగా నీళ్లు అందించడంలో కూడా, అంటే సాగర జలాలు తక్కువ ఉన్నప్పటికీ చక్కగా దాన్ని మానిటర్ చేసి బ్రహ్మాండమైన దిగుబడి సాధించారు. గతంలో 2014-19లో రైతాంగం దిగుబడి నంబర్ 1. మరి ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ పాలనలో ఏమైంది? రైతుల ఆదాయం తగ్గిపోయింది, గిట్టుబాటు ధర లేదు. కనీసం 5 సంవత్సరాల్లో ఒక్క సాయిల్ పరీక్ష, భూసార పరీక్ష చేసిన దాఖలా లేవు. సిగ్గులేని ప్రభుత్వం. రైతులంటే చిన్న చూపు. ఓట్లేశారు, గెలిచాం. ఎప్పుడైనా రైతు గురించి ఆలోచించిందా గత ప్రభుత్వం? సాయిల్ పరీక్షలు ఎందుకు చేయలేదు? రైతులకి విశిష్టమైన సేవలు ఎందుకు ఇవ్వలేదు? రైతులు సబ్సిడీలో పరికరాలు ఎందుకు ఆపేశారు? ఆ విధంగా దోపిడీ ప్రభుత్వంలో గాంధీ ఇసుకలో ఎంత మిగిలించుకుందాం, ఇసుకలో ఎంత సంపాదిద్దాం, గనుల్లో ఎంత దోచుకుందాం, ఇది తప్ప ఏ రోజన్నా రైతుల గురించి ఆలోచించారు? పాపాన పోలా. గతంలో జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం రాగానే 3 లక్షల మంది రైతులకి రాష్ట్రంలో భూసార పరీక్షలు జరిపించారు. మరి 5 ఏళ్లలో మీరు ఒక్క రైతుకి ఎందుకు చేయలేదు భూసార పరీక్ష? రైతులకి చిన్న చూపు. కాబట్టి రైతులంటే చిన్న చూపు చూసినటువంటి దోపిడీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించి రైతులు ఇంటికి పంపించారు. అంటే రైతులు సత్తా ఏంటో సాటి చెప్పారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా. ఎన్డీఏ ప్రభుత్వం అంటే రైతుల్ని ప్రేమించే ప్రభుత్వం. రైతు ఆర్థిక ప్రగతి సాధించినప్పుడే దేశం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది. ఆ సిద్ధాంతాన్ని నమ్మిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు గారికి రైతులంటే అపరిమితమైనటువంటి ప్రేమ. ఆయన ఒక రైతు కుటుంబం నుండి వచ్చాడు, నేను ఒక రైతు కుటుంబం నుండి వచ్చా. అక్కన మల్లికార్జున గారు ఒక రైతు కుటుంబం నుండి వచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన రోజు పొలం పోతానే ఉంటాడు. రైతులు సంక్షేమం కోరుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే మనము ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామాన చంద్రబాబు గారు అప్పచెప్పిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టారు. రాష్ట్రం మొత్తం ప్రతి గ్రామంలో మొదలుపెట్టారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. యువ నాయకులు నారా లోకేష్ గారు విద్యారంగాన్ని తీర్చిదిద్దాలని అహర్నిశలు బ్రహ్మాండంగా కష్టపడుతున్నారు. లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి లోకేష్ గారు ఈరోజు ఇతర దేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కంపెనీలు తెప్పిస్తున్నారు మన రాష్ట్రానికి. ఇప్పుడు మనం రైతాంగం మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే విశిష్టంగా ఎలా పండించాలి, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు ఎలా సాధించాలనే లక్ష్యంగా అందరూ ఆలోచించాలి, పనిచేయాలని నేను కోరుతున్నాను. అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్స్, విఏఓలు,
విఏఏ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, అలాగే విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. వెరీ గుడ్, అందరికీ అభినందనలు. ముఖ్యంగా మీరు గమనించాలా, మీరు చదువుకున్న చదువుకి ఒక విలువ గౌరవం పెంచాలి. హార్టికల్చర్ అలాగే అగ్రికల్చర్ పిఎస్సీలు, అగ్రికల్చర్ ఎంఎస్సీలు చేసి వచ్చారు. మీ నాలెడ్జ్ పెంచుకోండి. రాష్ట్రంలో దేశంలో ఎక్కడెక్కడ ఏ పంటలు పండించి బాగా దిగుబడి సాధించారు. మన ప్రాంతంలో సూట్ అయినటువంటి అత్యధిక లాభాలు సాధించే పంటలు మన ప్రాంతంలో ఎక్కడ ఏది పండించవచ్చు, ఏ సాయిల్ ఏం పండించాలి, బొల్లపల్లి మండలం సాయిల్స్ ఏం పండుతుంది, సేవలపురం మండలం సాయిల్స్ ఏం పండుతుంది, విశిష్టంగా సాయిల్ టెస్టింగ్లు కూడా చేపించండి. దాన్ని బట్టి ఏ పంటలు పెంచితే రైతులకు మంచి దిగుబడులు వస్తాయో మంచి సపోర్ట్ ఇవ్వండి. రైతులకు అవగాహన సదస్సులు పెట్టండి. రైతులు దిగుబడులు పెంచండి, రైతుల ఆదాయం పెరుగుతుంది. రైతు దిగుబడులు పెంచడం ద్వారా రైతులు ఖర్చు తగ్గించడం, దిగుబడులు పెంచడం, ఈ కాన్సెప్ట్ లో మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్న ప్రతి సభ్యులు పనిచేయాలని కోరుతున్నా. మనం చదివిన చదువుకు సార్థకత ఉండాలా, లేకపోతే నిరుపయోగం. కాబట్టి మన పల్నాడు జిల్లాలో మన వినుకొండ ప్రాంతాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలని చెప్పేసి నేను అగ్రికల్చర్ ఆఫీసర్ కోరుతున్నా. గత 2014-19లో అంతర్ పంటలు వినుకొండ స్టేట్ ఫస్ట్ కొట్టాం. వేలాది ఎకరాల్లో మనము అంతర్ పంటలను ప్రోత్సహించాము. అది రాష్ట్రంలో నెంబర్ 1 వచ్చాం. ఆ విధంగా రైతుల ఆదాయం పెరిగింది. ఆ రోజుల్లో వినుకొండ ప్రాంత రైతుల్ని అంతర పంటలు ప్రోత్సహించండి. అలాగే లాభసాటి వ్యవసాయం ఎలా చేయాలో రైతులకి ఎడ్యుకేట్ చేయండి. రైతు సదస్సులు మీటింగ్లు పెట్టండి, అవగాహన పెంచండి. ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే మంచిగా రైతుల ఆదాయం పెంచారో వాళ్ళకి బెస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, బెస్ట్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ గా, అలాగే విలేజ్ హార్టికల్చర్ ఆఫీసర్స్ గా, హార్టికల్చర్ లో ఒక ఇద్దరికి, అగ్రికల్చర్ లో ఒక ముగ్గురికి అవార్డ్స్ ఇస్తాము, గుర్తింపు ఇస్తాము. కలెక్టర్ గారిని లేదా అగ్రికల్చర్ మంత్రి అచ్చెన్నాయుడు గారిని పిలిచి వాళ్ళ చేతుల మీదకి అవార్డులు ఇప్పిస్తాం. ఈ 2 ఏళ్ళు బాగా కష్టపడండి. అంటే ప్రాక్టికల్ ప్రూఫ్స్ ఉండాలా, మాటలతో కాదు చేతలతో చూపించండి. అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా టీముని డ్రైవ్ చేయండి. మీ మండలం ఉన్నటువంటి టీముని ఎడ్యుకేట్ చేసి రైతు ఆదాయం పెంచడమే ధ్యేయంగా, ఖర్చు తగ్గించడం, ఆదాయం పెంచడం, దిగుబడి పెంచడం, ఈ లక్ష్యంగా పనిచేయాలని నేను కోరుతున్నా. ఇంకా కొత్త పంటలు ఏమున్నాయి, వెరైటీలు. ఈ మధ్య వేరే వెరైటీలు కొత్త వంగడాలు ఏమిటి, ఏమి పంట మంచి ఆదాయం, రైతుకి 2 లక్షలు, ఎకరానికి 5 లక్షలు, ఎకరానికి 3 లక్షలు ఆదాయం ఇచ్చే ఏమున్నాయో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఐడెంటిఫై చేయాలి. మీకు కావాలంటే ఇతర ప్రాంతాలు వెళ్ళి చూసి వస్తారంటే దాని టూర్ ఖర్చులు కూడా నేను శివశక్తి ఫౌండేషన్ ద్వారా స్పాన్సర్ చేస్తా. రైతులు కూడా తీసుకెళ్ళండి, ముందు స్టడీ చేయండి, ఇద్దరు వెళ్ళి చూసిరండి. అన్ని విధాలు బాగుంటే మళ్ళీ కొంతమంది రైతులు తీసుకెళ్లి చూపించి తీసుకొద్దాం. కాబట్టి అలా లాభసాటి వ్యవసాయాన్ని కళ్ళతో చూసినప్పుడు సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అన్నారు. అలాంటి చూసినప్పుడు రైతుల్లో కూడా ఉత్సాహం వస్తుంది. దానికి కావాల్సిన ఏర్పాట్లు ప్రభుత్వం ద్వారా కానీ, ప్రభుత్వం ద్వారా అవకాశం లేకపోతే శివశక్తి ఫౌండేషన్ ద్వారా నేను ఏర్పాటు చేస్తానని మంచి గుర్తించండి. వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి తొందరలో మీరు ముందు రావటమే. పలానా చోట ఉన్నాయి అని ఇద్దరు వెళ్ళి చూసిరండి. వాళ్ళకు కూడా ట్రావెలింగ్ మేము ఇస్తాం. తర్వాత తీసుకెళ్లి చూపించండి. ఆదర్శ రైతుల్ని మేము ఇలాంటి వేస్తా ఉన్నాం మాత్రమే తీసుకెళ్ళాలి. రైతుల్ని మేము చూసి నచ్చితే మేము వేస్తా ఉన్నాం తీసుకెళ్ళి చూపించండి. 10 మంది మంచి ఆదాయం సంపాదిస్తే దాన్ని చూసి 1000 మంది మళ్ళీ వేస్తారు. ఆ విధంగా మనం తలసరి రైతులు సాధించే ఆదాయంలో పల్నాడు జిల్లాలో అలాగే రాష్ట్రంలోనే ఇప్పుడు అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ ద్వారా, పండ్ల తోటల ద్వారా విపరీతమైన లాభాలు సంపాదిస్తున్నారు. దాన్ని తలదన్నే విధంగా మన వినుకొండ నియోజకవర్గాన్ని, బొల్లాపల్లి మండలాన్ని కూడా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా అన్ని మండలాల్లో అచ్చం వరి పండిస్తే లాభాలు తక్కువ ఉన్నాయి. మిర్చి ఒక సంవత్సరం రేటు బాగుంటేనేమో బ్రహ్మాండంగా లాభాలు వస్తున్నాయి, రేటు తగ్గినప్పుడేమో ఇబ్బంది అవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వెళ్ళి ప్రత్యేకంగా మిర్చి రైతుల కోసం వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మరి ప్రధానమంత్రి గారిని, మంత్రి గారిని, కేంద్ర మంత్రిని కలిసి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వండి, ఇస్తున్నారు, ధర సరిపోవట్లేదు, మిర్చికి ఇచ్చేటువంటి రేటు సరిపోవట్లేదు, రేటు గిట్టుబాటు కావట్లేదు, రైతులు నష్టపోతున్నారని చెప్పేసి ప్రధానమంత్రి గారి దృష్టికి, కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. రైతుల కోసం అండగా నిలబడ్డారు, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. సో ఆ విధంగా రైతులు కష్టాలు ఉన్నప్పుడు చంద్రబాబు గారు అనుకుంటారు. గత ప్రభుత్వంలో ధాన్యం కొని సంవత్సరాలు 2 ఏళ్ళు డబ్బులు ఇలా, నెలల తరబడి సంవత్సరాల తరబడి డబ్బులు ఇలా ధాన్యం కొని అసలే అప్పులు తెచ్చుకొని ఫెర్టిలైజర్ షాపుల్లో పంటలు వేస్తే వడ్డీలు పెరుగుతున్నాయని బాధపడుతుంటే తెచ్చిన అప్పులకి ప్రభుత్వం ధాన్యం కొని వయసు గత ప్రభుత్వంలో డబ్బులు ఇవ్వాలి. తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రాగానే వెంటనే డబ్బులు రిలీజ్ చేశారు. ధాన్యం డబ్బులు ఎవరైతే ఆగిపోయినాయో ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ముందు ఆ డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. ఆ విధంగా రైతులు కూడా అప్పు పెట్టి రైతులను కూడా ముంచారు గత ప్రభుత్వంలో. ఈరోజు ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం డబ్బులు ఇచ్చారు. వ్యవసాయ పరికరాలు
గత 2014-19 మధ్యలో 3,27,000 మందికి ఇచ్చారండి రైతులకి. ఈ రాష్ట్రంలో 3,27,000 మందికి ట్రాక్టర్లు, తైవాన్ స్పేర్లు, నీళ్ళ ఇంజన్లు, గొర్రెలు, నాగళ్లు ఇలాంటివన్నీ కూడా వ్యవసాయ పరికరాలన్నీ కూడా 3,27,000 మందికి ఇచ్చారు. 2014-19లో 1,227 కోట్లు ఖర్చు పెట్టారు. చంద్రబాబు గారి పాలనలో 1,227 కోట్లు ఖర్చు పెడితే జగన్ పాలనలో ఖర్చు పెట్టింది కేవలం 360 కోట్లు. 5 సంవత్సరాల్లో కేవలం 360 కోట్లు రైతులు వ్యవసాయ పరికరాలకు ఖర్చు పెట్టింది. జగన్ పాలనలో మైక్రో న్యూట్రియన్లు ఎత్తేసారు. చంద్రబాబు గారి పాలనలో మైక్రో న్యూట్రియన్లు ఉచితంగా ఇచ్చి దిగుబడి పెంచడానికి రైతులు ప్రోత్సహించింది. మైక్రో న్యూట్రియన్లు ఉచితంగా ఇచ్చింది. 5 ఏళ్ళు జగన్ పాలన ఎందుకు ఇవ్వలేదు? రైతులు ఆలోచించాలా. ఇలాంటి రైతు వ్యతిరేక ప్రభుత్వం గతంలో చేసిన దుర్మార్గ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా కంటికి కనపడటానికి వీలేదు. రైతులకు ద్రోహం చేసినటువంటి ప్రభుత్వాన్ని భవిష్యత్తులో కూడా భావితరాలు కూడా ఎప్పుడు మర్చిపోవద్దని నేను గుర్తు చేస్తున్నాను. రైతులకు ఎప్పుడు కొండంత అండగా ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు వ్యవసాయ పరికరాలు ఇస్తున్నాం సబ్సిడీలో. ఈ సంవత్సరం కూడా దానికి బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఆర్గానిక్ ఫార్మింగ్ ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఈ రోజు అనేక జబ్బులు వస్తున్నాయి. ఫిష్ ఇష్టారాజ్యంగా పురుగు వస్తుంది, ఫిస్ట్ వస్తుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఎడాపెడా మందులు వాడటం వలన, క్రిమి సంహారక మందులు వాడటం వలన ఈ రోజు విషపూరితం అయిపోతున్నాయి. తినాలంటే భయం వేస్తుంది. విద్యావంతులకి, అవగాహన ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి, అనేక జబ్బులు వస్తున్నాయి. 20 ఏళ్లకే వాళ్ళకి క్యాన్సర్ వస్తే చూసి బాధేసిందండి. హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తే చిన్న వయసులోనే క్యాన్సర్ జబ్బులు వస్తున్నాయి. పెస్టిసైడ్స్ వినియోగం తగ్గించాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ పెంచండి. మేము కూడా ఎక్కడైనా రైతులు ఆర్గానిక్ పంటలు పండిస్తున్నా, కూరగాయలు పండించినా మీ దగ్గర మేము కూడా కొనుక్కుంటాం. ఈరోజు ఆర్గానిక్ పంటలు పండించేవాళ్ళు తక్కువైపోయారు. ఆ పంటలు నిజాయితీగా పండించండి. ఒక కూటమి లాగా ఏర్పడి రైతులు ఒక 100 మంది ఒకే చోట ఉన్న రైతులందరూ కూడా కలిసి ఒక యూనిట్ గా ఆర్గానిక్ పంటలు పండిస్తే వాటికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ రోజు కంటే తర్వాత 4 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత గ్రాడ్యువల్ వరుసగా ఆదాయం పెరుగుతా పోతుంది. ఈ రోజు ఖర్చు గురించి ఆలోచించట్లేదండి. కూరగాయలు 50 రూపాయలు పెట్టుకునేది 150 రూపాయలు పెట్టుకోవడానికి కూడా కొంతమంది సిద్ధంగా ఉన్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ లో చేస్తే కొంతమంది డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పండించే వాళ్ళు లేరు. కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ముందుకు రావాలా. అన్నదాతలు ఆరోగ్యదాతలుగా మారాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా రైతాంగాన్ని. అన్నదాతలు ఆరోగ్యదాతలు కూడా అవ్వాలి. అంటే ఆరోగ్యాన్ని ఇచ్చే ఆర్గానిక్ ఫార్మింగ్ పంటలు పండించి అమ్మండి. ఆర్గానిక్ ఫార్మింగ్ షాప్ ఒకటి పెడతాం రైతుల కోసం. నిజాయితీగా పెస్టిసైడ్స్ వాడకుండా పండించండి. ఆర్గానిక్ ఎరువులతో పండించండి. అగ్రికల్చర్ ఆఫీసర్స్ కొంతమంది ఆర్గానిక్ పంటలు మానిటర్ చేయండి. దాన్ని నమ్మటానికి ఇక్కడ రేపు షాపులు ఇస్తాం, అవుట్లెట్స్ ఇస్తాం. అక్కడ పెట్టుకొని రైతులు అమ్ముకోవచ్చు. రైతు బజార్ ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను అధికారులు కోరుతున్నా. రైతు బజార్ స్టార్ట్ చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినటువంటి వాటిని అక్కడ అమ్ముదాం. నిజాయితీగా ఇంకో డిపార్ట్మెంట్ ఉంది, చేద్దాం. రైతు బజార్లో కూడా ఎంకరేజ్ చేస్తాం. ఆర్గానిక్ పంటలు పండిస్తే మార్కెట్ ఉన్నదానికంటే అవసరమైతే కొంచెం ఎక్కువ రేట్ అమ్మండి, తప్పులేదు. కానీ పెస్టిసైడ్స్ హానికరమైనటువంటి మందులు మాత్రం వాడకుండా పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్ తో పెంచండి. దాన్ని ఎక్కువ రేటుతో కూడా అమ్మాలని కూడా నేను రైతులకు సూచిస్తున్నా. దీనివల్ల అందరికీ ఆరోగ్యాన్ని అందించిన వాళ్ళు అవుతారు. మీకు కూడా మంచి ఆదాయం వస్తుందని ఈ సందర్భంగా కోరుతూ ఆర్గానిక్ పంటలను కూడా ఎంకరేజ్ చేయాలి. కూరగాయలు, హార్టికల్చర్ పంటలను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. గత ప్రభుత్వం కేంద్రం నిధులు ఇస్తే 60% మేము నిధులు ఇస్తామని 50 పథకాలకి నిధులు ఇస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం 5 ఏళ్లలో 80 పథకాల కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా వాడుకోలేకపోయారు. దద్దమ్మలు చాలా ఆలోచించండి. కోట్ల రూపాయలు కేంద్రం పెట్టుబడి ఇస్తే, మోడీ గారు డబ్బులు ఇస్తే 40% మ్యాచింగ్ ఇవ్వలేక 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% మీకు ఇవ్వడానికి ఏ రోగం? ఎందుకు ఇవ్వలేకపోయారు? 50 పథకాలు మూతపడ్డాయి వైసీపీ పాలన. ఇవన్నీ రైతులు గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తూ రైతులకు ఎప్పుడు కొండంత అండగా ఉంటాము. మీ ఆర్థిక ప్రగతే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి లక్ష్యం. నేను ఒక శాసనసభ్యుడిగా, ఒక గవర్నమెంట్ చీఫ్ విప్గా మీ కష్ట సుఖాలు తెలుసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటా. అలాగే ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తా. ఇబ్బందులు ఉన్న, కష్టాలున్నా మీ ప్రగతి, ఆర్థిక ప్రగతి, మంచి దిగుబడులే లక్ష్యంగా మీరు ముందుకెళ్ళాలి. లాభసాటి కొత్త పంటల్ని ప్రయోగాత్మకంగా చేయడానికి కూడా కొంతమంది ఆదర్శ రైతులు ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుతున్నా. వాళ్ళకి ఏదైనా నష్టం వచ్చినా, కొత్త పంటలు ప్రయోగాలు చేసే దాంట్లో నష్టం వచ్చినా నేను శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా కొంతమందిని ఆదుకుంటానని కూడా, కొత్త ప్రయోగాలు చేసే వాళ్ళకి సహకరిస్తా, ప్రోత్సహిస్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అందరం ముందుకెళ్దాం, ప్రగతి కోసం ముందుకెళ్దాము. కొత్త వెరైటీ హార్టికల్చర్ లో ఎక్కువ లాభాలు సాధించవచ్చు అని మీ అందరికి మనవి చేస్తాం. రొటీన్ వేసే పంటల ఆదాయం తగ్గిపోయింది. రైతులు గుర్తించాలి, గమనించాలి. ఇప్పుడు హార్టికల్చర్ కొత్త విధాన పంటలు వేస్తే ఎకరానికి 2 లక్షలు 3 లక్షలు సంవత్సరానికి ఆదాయం తీస్తున్నారు. దానివల్ల రైతులు మన ఆర్థిక ప్రగతి సాధించడానికి వీలవుతుంది. పంటలు
మంచి పండ్ల తోటల ద్వారా పండితే ఇతర దేశాలు కూడా పోతున్నాయి. కానీ ఈ రోజు ఒడ్లు ఒక్కోసారి పండినప్పుడు మన ప్రభుత్వానికి భారం అయిపోతుంది రైతులందరి దగ్గర కొనడానికి. డిమాండ్ ఉన్న పంటలు హార్టికల్చర్ పంటలు వేస్తే రైతుకు ఆదాయం ఎక్కువ వస్తుందని ఈ సందర్భంగా సూచిస్తూ దీన్ని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ కూడా రైతుల ఆదాయం పెంచే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మిగిలిన విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా హార్టికల్చర్ పంటల మీద కూడా పూర్తి అవగాహన కల్పించాలి. ఎందుకంటే అందరికీ 2 సబ్జెక్టుల మీద పూర్తి అవగాహన కల్పించినట్టయితే ప్రతి వాళ్ళకి కూడా హార్టికల్చర్ సబ్జెక్ట్ మీద ఆ ప్రాంతంలో రైతులందరూ కూడా ఎంకరేజ్ చేయడానికి తక్కువ ఉంది. హార్టికల్చర్ అసిస్టెంట్స్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇలా అగ్రికల్చర్ BSc MSc చదివిన వాళ్ళందరూ కూడా హార్టికల్చర్ పంటల మీద అవగాహన కల్పించి హార్టికల్చర్ ని బాగా స్టేట్ లో మంచి హార్టికల్చర్ పంటలు ఆర్గానిక్ పంటలు ఎక్కడంటే వినుకొండ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినప్పుడు మన బ్రాండ్ బిల్డింగ్ వినుకొండ బ్రాండ్ బిల్డింగ్ రాష్ట్రంలో దేశంలో నంబర్ 1 అవుతుందని ఆ విధంగా ముందుకెళ్ళాలి. బ్రాండ్ బిల్డింగ్ ఆర్గానిక్ పంటలు ఆర్గానిక్ పండ్లు పండించడంలో వినుకొండని స్టేట్ లో ఒక బ్రాండ్ బిల్డింగ్ గా ముందుకు తీసుకెళ్దాం. దానికి రైతులు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఈ రోజు వ్యవసాయ పరికరాల సబ్సిడీలు తీసుకుంటున్న అందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.